ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుర మనోహరం. ఈరోజు నేను చాలా మంచి ఇంపార్టెంట్ టాపిక్తో వచ్చాను. అదేంటి అంటే 10th క్లాస్లో పేపర్ 2కి క్వశ్చన్ నెంబర్ 22గా డిక్షనరీ స్కిల్స్ అనేటువంటిది ఇస్తారు. అందులో ఒక వర్డ్ ఇస్తారు. ఆ వర్డ్ నౌన్ కావచ్చు, వెర్బ్ కావచ్చు, అడ్జెక్టివ్ కావచ్చు, ఏదైనా దానికి సంబంధించిన మ్యాటర్ మొత్తం ఒక 4 or 5 లైన్స్లో ఒక ప్యాసేజ్ లాగా ఇస్తారండి. 2 క్వశ్చన్స్ అడుగుతారు. ఆ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా అక్కడే ఉంటుంది. మనం చాలా ఈజీగా యావరేజ్ స్టూడెంట్స్ కూడా 2 మార్క్స్ అవుట్ ఆఫ్ 2 తెచ్చుకోవడం చాలా ఈజీ అనమాట. అది ఎలా తెచ్చుకోవచ్చు అనేది నేను మీకు ఈరోజు చెప్తూ ఉంటాను. అయితే అది అబ్రివేషన్స్ ఉంటాయి. అందులో ఆ అబ్రివేషన్ ఏంటి అనేది మీకు తెలిస్తేనే మీరు క్వశ్చన్ అడిగినప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. కొంచెం జాగ్రత్తగా నేర్చుకుంటే ఆన్సర్స్ మొత్తం అదే పేరాలో ఉంటుంది. ఒక బాక్స్ లాగా ఇస్తారు, ఆ బాక్స్లో ఉంటుంది. అది ఎలా నేర్చుకోవాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఇప్పుడు నేను చెప్తాను. మరి వెళ్దామా, టాపిక్లోకి వెళ్ళిపోదాం రండి. ఇంగ్లీష్లో లాంగ్వేజ్ వర్డ్స్ ఎలా నేర్చుకున్నామో అలాగే డిక్షనరీలో కూడా కొన్ని టర్మినాలజీ ఉంటుంది. అవి తెలుసుకున్న తర్వాత మనము డిక్షనరీ స్కిల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈజ్ ఆఫ్ డిక్షనరీ. ఏ డిక్షనరీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ రిఫరెన్స్ మెటీరియల్. మనకి ఏ వర్డ్ గురించి తెలుసుకోవాలన్నా సరే మనము ఈ బుక్ తీసుకొని చూస్తాము. అనదర్ నేమ్ ఫర్ డిక్షనరీ ఈజ్ లెక్సికన్. అంటే డిక్షనరీకి ఇంకొక పేరు లెక్సికన్. ద ఫస్ట్ ఇంగ్లీష్ డిక్షనరీ పబ్లిష్డ్ ఇన్ 1755 ఇన్ ఇంగ్లాండ్ బై శామ్యూల్ జాన్సన్. అప్పటి నుండి జాన్సన్స్ డిక్షనరీ అని పిలవటం అనేది వాడుకలోకి వచ్చింది. అయితే ఇక్కడ బెస్ట్ డిక్షనరీస్ చెప్పుకోవాలి అంటే 2 డిక్షనరీస్ ఉన్నాయి. నెంబర్ 1 ఓఈడి. ఓఈడి అంటే ఓ ఆక్స్ఫర్డ్, ఈ ఇంగ్లీష్, డి డిక్షనరీ, ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ. నెంబర్ 2 మెరియం వెబ్స్టర్ డిక్షనరీ. ఈ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీని బ్రిటిష్ వాళ్ళు యూజ్ చేస్తారు. మెరియం వెబ్స్టర్ డిక్షనరీ అనేది అమెరికన్స్ యూజ్ చేస్తారు. మన బ్రిటిష్ లాంగ్వేజ్ వాళ్ళ యాక్సెంట్ లాగా మనము మాట్లాడతాము. నెక్స్ట్ అసలు దీని యూజెస్ ఏంటి అంటే టు నో ద డిఫరెంట్ మీనింగ్స్, హౌ టు ప్రొనౌన్స్ ఏ వర్డ్, అలాగే వాట్ ఈస్ ద ఫొనెటిక్ స్క్రిప్ట్ ఆఫ్ దట్ వర్డ్, ప్రిఫిక్సెస్, సఫిక్సెస్. ఇంగ్లాండ్ వాళ్ళు COLOUR అంటారు కలర్ని. అదే అమెరికన్ అయితే COLOR అంటాము. మనము కలర్ COLOURని మనము ఫాలో అవుతూ ఉంటాం. అంటే బ్రిటిష్ డిక్షనరీని మనము ఫాలో అవుతున్నాం అనమాట. ద ఆర్ట్ ఆఫ్ రైటింగ్ ఏ డిక్షనరీ ఈజ్ కాల్డ్ లెక్సికోగ్రఫీ. ఈ డిక్షనరీ రాయటం అనేది అందరికీ రాదండి, అది ఒక కళ. మరి అలా ఆర్ట్ ఆఫ్ రైటింగ్ డిక్షనరీ ఈజ్ లెక్సికోగ్రఫీ అని మనం పిలుస్తాము. హిస్టరీ అండ్ ద ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్ కాల్డ్ ఎటిమాలజీ. ఎటిమాలజీ అంటే ఒక వర్డ్ ఎప్పుడు పుట్టింది, ఆరిజిన్ అంటే దాన్ని ఫస్ట్ ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, ఎవరు క్రియేట్ చేశారు అనే దాని గురించి తెలియజేసేది ఎటిమాలజీ. నెక్స్ట్ డిక్షనరీలో కొన్ని గైడ్ వర్డ్స్ అని ఉంటాయి. అంటే పేజ్లో ఒక పేజీ ఓపెన్ చేస్తే పేజీలో ఫస్ట్ పైన ఉండేటువంటి దాన్ని గైడ్ వర్డ్స్ అంటారు. ఇప్పుడు నేను మీకు దాన్ని చూపిస్తాను. అలాగే ప్రింటెడ్ ఇన్ ఏ బోల్డ్ టైప్ లెటర్స్ కాల్డ్ హెడ్ వర్డ్స్ అంటాము. అంతేకాకుండా ఇంకా సిలబికేషన్ అనేది ఉంది. డివైడ్ ఏ వర్డ్ ఇంటూ సిలబల్స్ ఆర్ సౌండ్ యూనిట్స్ బై ప్లేసింగ్ డాట్ ఆర్ స్లాష్. డాట్తో కానీ స్లాష్తో కానీ మనము సిలబుల్ని కట్ చేసి మాట్లాడతాము. అలా ఎందుకు అంటే చాలా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతానికి మనము ఆ సిలబికేషన్ని ఉపయోగిస్తాము. అంటే సౌండ్ కోసం, అంటే స్ట్రెస్ అంటాం కదా, అవన్నమాట. నెక్స్ట్ డిక్షనరీస్. ఇక్కడికి వచ్చేటప్పటికి 3 types ఆఫ్ డిక్షనరీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ మోనోలింగ్వల్ డిక్షనరీ. అది ఓన్లీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది లాంగ్వేజెస్. నెక్స్ట్ బైలింగ్వల్ అంటే ఇంగ్లీష్ టు తెలుగు కానీ, ఇంగ్లీష్ టు హిందీ, ఇంగ్లీష్ టు తమిళ్, ఇంగ్లీష్ టు ఇలా అదర్ లాంగ్వేజెస్ ఏదైనా ఉంటుంది. దట్ ఈజ్ కాల్డ్ బైలింగ్వల్ లాంగ్వేజ్. నెక్స్ట్కి వచ్చేటప్పటికి మల్టీలింగ్వల్. మల్టీలింగ్వల్ అంటే ఇంగ్లీష్తో పాటు ఇంగ్లీష్ టు మోర్ దాన్ 2 లాంగ్వేజెస్, 2 కన్నా ఎక్కువ లాంగ్వేజెస్తో ఉండేటువంటి డిక్షనరీని మనము మల్టీలింగ్వల్ డిక్షనరీ అని పిలుస్తాము. మీరు బోర్ ఫీల్ అవ్వకుండా చివరి వరకు చూడండి, అసలు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీరు ఇంకా డిక్షనరీ స్కిల్స్ అనేది ఎప్పటికీ మర్చిపోరు అనమాట. అవైలబుల్ ఉన్నది హైనీమన్ ఇంగ్లీష్ డిక్షనరీ ఫర్ ఇండియా అని,
అలా ఇది ఒక డిక్షనరీ. అలాగే టైనీ డిక్షనరీస్ కూడా ఉంటాయి. ఇందులో కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ ఎక్స్ప్లెయిన్డ్ అని ఉంది. ఇట్లా చాలా డిక్షనరీస్ ఉంటాయి. ఈ డిక్షనరీస్ ఎలా స్టార్ట్ చేశారు రాయటం అనేది మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఫస్ట్ ఏతో స్టార్ట్ చేస్తారు, ఏ దగ్గర నుండి చివరికి వెళ్ళిపోతే జెడ్ వరకు అలా వర్డ్స్ని వాటి మీనింగ్స్, ఆపోజిట్ వర్డ్స్, ప్రిపోజిషన్స్, మరి ఫొనెటిక్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. అయితే ఈ వర్డ్ని ఏమంటాము, ఈ వర్డ్ని ఏమంటాము అనేది ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఒక వర్డ్ ఉంది క్లైమెంట్ అని. క్లైమెంట్ అనే వర్డు ఇక్కడ ఉన్నదే కింద కూడా ఉంటుంది. చూడండి క్లైమెంట్, క్లైమెంట్. ఇక్కడ చూడండి క్యాప్ట్, CAPT క్యాప్ట్ ఉంది. అదే వర్డ్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి క్యాప్ట్, CAPT క్యాప్ట్. ఉందో ఇటువైపు కూడా, ఇటువైపు చూడండి కార్నర్, కార్నర్ ఉంది. అదే వర్డ్తో స్టార్ట్ అవుతుంది, కార్నర్ అని ఇది స్టార్ట్ అవుతుంది. ఈ కార్నర్ పక్కన ఈ స్లాష్ పెట్టి ఇంకొక స్క్రిప్ట్ రాశారు. ఈ స్క్రిప్ట్ని ఏమంటామంటే ఫొనెటిక్ స్క్రిప్ట్ అంటాము. నెక్స్ట్ ఈ కార్నర్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇక్కడ నౌన్ సి అని ఉంది. నౌన్ సి మీన్స్ మనం చెప్పుకున్నాం, సి అంటే కౌంటబుల్ నౌన్ అని. అలాగే దీనిలో ఇంకా సినానిమ్స్, యాంటోనిమ్స్ ఉంటాయి, సఫిక్స్, ప్రిఫిక్స్లు. ఇలా ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మనం తెలుసుకోవడానికి ఈ డిక్షనరీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వర్డ్ గురించి చెప్పేది ఎటమాలజీ అంటారు. అంటే ఎటమాలజీ మీన్స్ ద హిస్టరీ అండ్ ద ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్. అసలు ఇది ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది అనే దాని గురించి చెప్తారు. ఇప్పుడు మనం ఈ కార్నర్ అనే దాన్ని ఏమనుకున్నాము, గైడ్ వర్డ్స్ అనుకున్నాము. ఈ మధ్యలో మళ్ళీ పైన బోల్డ్ లెటర్లో బ్లాక్గా రాశారు చూసారా, వీటిని ఏమంటారు అంటే హెడ్ వర్డ్స్ అంటారు. అంటే ప్రింటెడ్ ఇన్ ఏ బోల్డ్ టైప్ ఆర్ కాల్డ్ హెడ్ వర్డ్స్. నెక్స్ట్ ఈ పేజీలో తీసుకున్నాం అనుకోండి, లాస్ట్లో మనకి ఇక్కడ కాస్ట్ అని ఉంది. ఈ కాస్ట్ వర్డ్ మళ్ళీ అదే పేజీలో మనం చివరకు వచ్చేటప్పటికి కాస్ట్తో చూడండి, ఇక్కడ కాస్ట్తో ఎండ్ అయిపోతుంది. ఇలా అసలు మీకు వొకాబులరీ చాలా ఇంప్రూవ్ అవుతుంది, మీలో చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. అసలు డిక్షనరీ అంటే ఏంటి? డిక్షనరీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ రెఫరెన్స్ మెటీరియల్. నీకు ఏ వర్డ్ తీసుకున్నా, ఏ వర్డ్కి సంబంధించింది తీసుకున్నా మనకి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ సి అంటే కౌంటబుల్ నౌన్ అని అర్థం, యు అంటే అన్కౌంటబుల్ నౌన్, వి మీన్స్ వర్బ్, వర్బ్ పక్కన డాట్ ఉండి టీ ఉంటే ట్రాన్సిటివ్ వర్బ్ అని అర్థం. అలాగే వర్బ్ పక్కన ఐ ఉండి ఇలా డాట్ ఉంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాము. నెక్స్ట్ వి అంటే వర్బ్, ఏడిజే అడ్జెక్టివ్, ఏడివి యాడ్వర్బ్, CONJ డాట్ ఉండాలి కంజంక్షన్, ఇంటర్జెక్షన్, INTERJ అని ఉంటుంది, దట్ ఈజ్ ఇంటర్జెక్షన్, PRON అని ఉంటుంది ప్రొనౌన్. అంటే ఇవన్నీ అబ్రివేషన్స్, ఇది ఫుల్ ఫామ్ అనమాట. నెక్స్ట్ PL అనేది స్మాల్ p ఉండాలి, డాట్ ఉండాలి. PL మీన్స్ ప్లూరల్. అలాగే సింగ్ స్మాల్ లెటర్ ఉంటుంది, SING ఉండి డాట్ ఉండాలి. సింగ్ మీన్స్ సింగులర్. OPP ఆపోజిట్ ఆర్ యాంటోనిమ్. అపోజ్డ్ అని కూడా ఉంటుంది, అది మీకు రాదు, ఆపోజిట్ గానీ యాంటోనిమ్ గానీ అనుకోవాలి OPP అంటే. నెక్స్ట్ SYN సిన్ అంటే సినానిమ్. ETC అంటే తెలుగులో వగైరా, మొదలగు అని అంటాం కదా, ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి ఎట్సెటరా అని ఉపయోగిస్తాము. నెక్స్ట్ IDM క్యాపిటల్స్లో ఉంటాయి. IDM అంటే ఇడియం, అంటే తెలుగులో జాతీయాలు అని అర్థం. నెక్స్ట్ వర్డ్ వచ్చేటప్పటికి BRE బ్రిటిష్ ఇంగ్లీష్. AWL చాలా ఇంపార్టెంట్, AWL అకాడమిక్ వర్డ్ లిస్ట్. నెక్స్ట్ SUFF సఫ్ మీన్స్ సఫిక్స్. మీకు తెలుసు కదా, ఒక రూట్ వర్డ్ ఉంటుంది, రూట్ వర్డ్కి ఎండ్లో ఏదైనా వర్డ్ని యాడ్ చేస్తే సఫిక్స్ అంటాము, బిగినింగ్లో యాడ్ చేస్తే ప్రిఫిక్స్ అంటాం కదా, అలా. నెక్స్ట్ WD స్మాల్ W, క్యాపిటల్ కాకుండా డాట్ ఉండాలి. WD అంటే వర్డ్ అని అర్థం. అలాగే SYLL సిలబుల్. ఇన్ఫిన్ INFIN నుండి డాట్ ఉండాలి, ఇన్ఫినిటివ్. నెక్స్ట్ BET మీన్స్ బిట్వీన్. NED న్యూ ఇంగ్లీష్ డిక్షనరీ. DISC డిస్కోర్స్ని DISCగా చూపిస్తాము, డాట్ పెడతాము. నెక్స్ట్ CL డాట్ క్లాజ్. DICT డాట్ డిక్షనరీ. DIAL డయల్, డయలెక్ట్, డయల్ కాదు
డయాలెక్ట్ అంటే మాట్లాడేటువంటి తీరు, వైఖరి, రీతి, ఏ విధంగా మాట్లాడుతున్నారు, యాక్సెంట్. నెక్స్ట్ ఏఆర్టీ డాట్ అంటే ఆర్టికల్ అని అర్థం. ఈ కీ సింబల్ ఏంటి అంటే ఆ వర్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఓపెన్ చేసి మనకి చూపిస్తున్నట్టుగా ఒక బాక్స్లో పెడతాడనమాట. నెక్స్ట్ ఎస్బి అంటే సంబడి, STH అంటే సంథింగ్. డిక్షనరీ స్కిల్స్ క్వశ్చన్ నెంబర్ 22 అని కనిపిస్తుంది మనకు. రీడ్ ద ఫాలోయింగ్ డిక్షనరీ ఎంట్రీ ఆఫ్ ద వర్డ్స్ గివెన్ బిలో. ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చాడు. ఆ బాక్స్ లో మనము కరేజ్ అనే వర్డ్ ఉంది. ఆ కరేజ్ వర్డ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇది ఓపెన్ చేయండి, చూడండి అని చెప్పడం అన్నమాట మనకి. ఇందులో కరేజ్ కి పక్కనే ఉన్నటువంటి స్లాష్ పెట్టి ఇచ్చిన వర్డ్ ని ఫొనెటిక్ స్క్రిప్ట్ అంటారు. మిమ్మల్ని ఒక్కొక్కసారి అడుగుతారనమాట, వాట్ ఈస్ ద ఫొనెటిక్ స్క్రిప్ట్ ఆఫ్ కరేజ్ అంటారు. అప్పుడు మీరు ఏం లేదు, పక్కనే ఉన్న వర్డ్ ని తీసుకొచ్చి ఆ క్వశ్చన్ ఎక్కడ అడిగారో ఆ క్వశ్చన్ దగ్గర రాయాలి. నెక్స్ట్ ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతారు ఒక్కోసారి. విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కరేజ్ అంటారు అనుకోండి, అప్పుడు మీరు నౌన్ అని రాయాలి. నౌన్లో కూడా ఇది ఒక్కొక్కసారి మళ్ళీ కౌంటబులా అన్కౌంటబుల్ అని అడుగుతారు. ఇక్కడ యూ ఉంది కాబట్టి ఇది అన్కౌంటబుల్ నౌన్ అని అర్థం. అలాగే SYN అంటే సినానిమ్. కరేజ్కి సినానిమ్ బ్రేవరీ. అంటే బ్రేవరీ అంటే ధైర్యంగా ఉండటం అన్నమాట. నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ యూజింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌవ్. ఈ పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఈజ్ ద వర్డ్ కరేజ్ కౌంటబుల్ ఆర్ అన్కౌంటబుల్ నౌన్? ఇది కౌంటబుల్ నౌనా అన్కౌంటబుల్ నౌనా అని అడిగాడు. మీకు నౌన్ పక్కకి వెళ్ళి చూస్తే మీకు యూ అని కనపడుతుంది. యూ అంటే మీరు నేర్చుకున్నారు కదా, అన్కౌంటబుల్ నౌన్. అలాగే వాట్ ఈజ్ ద సినానిమ్ ఆఫ్ కరేజ్? సినానిమ్ అంటే ఏంటి? SYN అంటే సమానార్థం ఇచ్చేటువంటి వర్డ్ బ్రేవరీ. కరేజ్కి సినానిమ్ బ్రేవరీ. బ్రేవరీ అనేది మనం ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఇంకొక వర్డ్ తీసుకున్నాం అనుకోండి, యాడ్వర్సిటీ. యాడ్వర్సిటీలో ఫొనెటిక్ స్క్రిప్ట్ పక్కనే ఉంటుందని చెప్పాను. అలాగే ఇది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అంటే నౌన్ అన్నాడు, పక్కన యూ పెట్టాడు, సి పెట్టాడు. యూ అంటే అన్కౌంటబుల్, సి అంటే కౌంటబుల్ నౌన్. అలాగే పక్కన IES అని కూడా పెట్టాడు. అంటే యాడ్వర్సిటీ అనేది సింగులర్ అయితే ప్లూరల్కి వచ్చి PL అనేది ప్లూరల్. యాడ్వర్సిటీకి వైని రిమూవ్ చేసి IESని యాడ్ చేస్తే, అంటే యాడ్వర్సిటీ అనేది రూట్ వర్డ్ అనుకుంటే ఆ రూట్ వర్డ్లో వైని రిమూవ్ చేసి అక్కడ మనం IESని యాడ్ చేస్తే యాడ్వర్సిటీస్ అనే సఫిక్స్ లాగా మనం దాన్ని రాసేటప్పుడు మనం నేర్చుకుంటాం అవి. నెక్స్ట్కి వచ్చేటప్పటికి 2 క్వశ్చన్స్ అడిగాడు. వాట్ ఈస్ ద ఫొనెటిక్ స్క్రిప్ట్ ఆఫ్ యాడ్వర్సిటీ అనగానే మనకి ఇక్కడ అర్థమైపోతుంది ఇది యాడ్వర్సిటీ యొక్క ఫొనెటిక్ స్క్రిప్ట్. నెక్స్ట్ విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఈజ్ యాడ్వర్సిటీ? నౌన్. కౌంటబుల్ కానీ అన్కౌంటబుల్ కానీ. నెక్స్ట్ వర్డ్ ఆనరబుల్. ఆనరబుల్ చూడండి, ఆనరబుల్ అంటే యుఎస్లో ఏ విధంగా మాట్లాడతారు అంటే, యుఎస్ అంటే ఏమని చెప్పుకున్నాం, యునైటెడ్ స్టేట్స్. BRE అంటే బ్రిటిష్ ఇంగ్లీష్ అనుకున్నాం. ఇది అమెరికన్ ఇంగ్లీష్లో స్పెల్లింగ్ చూడండి, ఇది బ్రిటిష్ ఇంగ్లీష్. HONOURABLE ఆనరబుల్. ఇక్కడ యుఎస్లో ఆనరబుల్ అన్నారు. ఇక్కడ ఏమి లోపించింది? ఓ పక్కన యూ లేదు కదా, ఇది యుఎస్ వర్డ్ అనమాట. ఇది ఫొనెటిక్ స్క్రిప్ట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో మనం తెలుసుకోవాల్సిన ఇంకేంటి, ఆనరబుల్కి ఆపోజిట్ వర్డ్. ఇలాగా ఉన్నటువంటి వర్డ్స్ని, హెడ్ వర్డ్స్ని చూసుకోండి ముందు, బోల్డ్లో ఉన్న వాటన్నిటిని చూసుకోవాలి. నెక్స్ట్ డిజానరబుల్. ఆనరబుల్కి ఆపోజిట్, OPP అంటే ఆపోజిట్, డిజానరబుల్ అంట. వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ ఆనరబుల్? ఇది ఇక్కడే ఉంది, డిజానరబుల్. నెక్స్ట్ వాట్ ఈస్ ద US స్పెల్లింగ్ ఆఫ్ ఆనరబుల్? చూసారా, చక్కగా ఆన్సర్ కూడా మనకు అక్కడే దొరుకుతుంది. కాబట్టి మనము ఈజీగా ఎవరైనా సరే 2కి 2 మార్క్స్ని గెయిన్ చేయగలుగుతాము. నెక్స్ట్ వర్డ్ చూడండి, ఫైనల్లీ. AWL ఇక్కడ ఇచ్చేసాడు. ఇక్కడ మిమ్మల్ని దీని మీద క్వశ్చన్ అడగొచ్చు, ఇదేంటి ఫొనెటిక్స్, ఇది ఫొనెటిక్ స్క్రిప్ట్. అది ఫైనల్లీ అనేది విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే యాడ్వర్బ్. ADV అంటే మీరు నేర్చుకున్నారు కదా, యాడ్వర్బ్. సినానిమ్ అంటే SY అంటే సినానిమ్ అంటే సేమ్ మీనింగ్, ఈవెంచువల్లీ. అలా ఇంకొక మీనింగ్ కూడా ఉంది, లాస్ట్లీ. ఇక్కడ 2 సినానిమ్స్ ఇచ్చాడు. ఇప్పుడు దీని మీద క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు చూడండి, వాట్ డస్ AWL ఇండికేట్? ఏ అంటే ఏంటి? అకాడమిక్ వర్డ్ లిస్ట్. అకాడమిక్ వర్డ్ లిస్ట్ అని మీరు రాయాలి ఇక్కడ. రైట్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ లాస్ట్లీ. లాస్ట్లీ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? LY వచ్చింది అంటే అది యాడ్వర్బ్. ఇది కూడా యాడ్వర్బే కదా. యాడ్వర్బ్ను మనం ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ టిప్ ఏంటి అంటే చివర LY ఉంటుంది.
అలా ఎల్వై ఉంటే కనుక అది యాడ్వర్బ్గా మనము ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ కంప్లేసెంట్, దిస్ ఈజ్ ఫొనెటిక్ స్క్రిప్ట్, దిస్ బిలాంగ్స్ టు అడ్జెక్టివ్. కంప్లేసెంట్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే అడ్జెక్టివ్. ఇక్కడ SBSTH అన్నాడు. మీరు నేర్చుకున్నారు కదా, SB అంటే సంబడి, STH అంటే సంథింగ్. కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని క్వశ్చన్ కూడా అడగొచ్చు అనమాట. వాట్ డస్ ఇండికేట్స్ SB, వాట్ డస్ ఇండికేట్స్ STH అని. అంటే సంబడి, STH అంటే సంథింగ్. మీరు ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు బాక్స్లో ఏముంది, దానిలో ఏమేమి విషయాలు ఉన్నాయి, ఫొనెటిక్ స్క్రిప్ట్ ఉంటుంది, అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, సినానిమ్ ఉంటుంది, యాంటోనిమ్ ఉంటుంది, మీనింగ్ అడుగుతాడు. ఇవన్నీ చూసుకొని అక్కడే ఉంటుంది, దానిలో చూసి మరి మీరు కింద కాపీ చేయటమే. ఈజీగా గెయిన్ చేయొచ్చు. అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.